అందరికీ నమస్కారం. ఇది మైసూర్ మల్లి అని పిలుస్తారు. మైసూర్ మల్లి మంచి వాసన ఉంటుంది. ఇది ఫ్లవరు చాలా బాగుంటుంది. ఫ్లేవరు ఈ వాసన మంచి వాసన వస్తుంది, సువాసన. దీని నుంచి మామూలుగా సెంట్లు చేస్తారు. మళ్ళీ సెంటు అంటే కెమికల్ అయిపోతుంది. మామూలుగా ఏంటంటే ఇది మంచి నిద్ర పట్టిస్తుంది అండి. మామూలుగా మీకు ఇళ్ళలో ఒక మొక్క ఉందనుకోండి, నైటు మామూలుగా మనిషికి ఒక 8 గంటలు నిద్ర ఉండాలని చెప్తారు కదా. ఆ నిద్ర ప్రశాంతంగా పట్టాలి. పట్టడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. ఏంటంటే ఇది ఒక మొక్క వేసుకుంటే ఏమవుతుందంటే బాగా పెరుగుతుంది. ఈ రూట్ నుంచి మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయి. మీకు కట్ చేస్తున్నారు అనుకోండి, ఎక్కువ ఆకులు వచ్చి ఎక్కువ పూలు వస్తాయి. ఎప్పుడు పూలుతూనే ఉంటుంది. ఆ పూలు రాత్రి పూట మీరు బెడ్రూమ్లో ఒక చిన్న బౌల్ ఏదైనా తీసుకొని దాంట్లో నీళ్ళు పోసి అందులో ఈ పూలు వేసేసి ఆ బెడ్రూమ్లో పెట్టుకుంటే ఈ ఫ్యాన్ గాలికి మొత్తం ఈ స్మెల్ రూమ్ అంతా వ్యాపించి అది మీరు పీల్చడం వల్ల ప్రశాంతంగా మంచి నిద్ర పడతాం. నిద్రలేమి నుంచి బయటపడవచ్చు. మనకి సడన్గా కిచెన్లో అది తెగిపోతుంటాయి, లేదా ఎక్కడో బండి గీసుకుపోయో కట్ అయిపోతుంది. మనం ఏం చేస్తారంటే ఇంటి ఏదైనా కత్తి కానీ ఇంకోటి కానీ తెగినప్పుడు ఏం చేస్తారంటే మైసూరు మల్లి ఈ చెట్టు ఆకు అది అందుబాటులో ఉంటే ఈ ఆకు ఏం చేస్తారంటే కొంచెం వేడి చేసి నూనె రాసి వేడి చేసి అక్కడ కడతారు. కడితే ఆ తెగిపోయిన గాయం మానిపోద్ది అనమాట. పూర్తిగా హీల్ అయిపోతుంది. అలా మనం తెగినప్పుడు ఈ ఆకు కొంచెం నూనె రాసి వేడి చేసి ఆ పైన కట్టేస్తే ఆ తెగిన గాయం మానిపోద్ది అనమాట. అలా వాడుకోవచ్చు. ఈ మైసూరు మల్లి మొక్క ఆ వేర్లని టీ డికాషన్లో చేసుకుంటారు అనమాట. ఎందుకు చేసుకుంటారంటే ఆస్తమా వచ్చినప్పుడు బాగా ఆయాసం వచ్చేస్తుంది అనుకోండి, ఆ రూట్ పీకి ఆ వేరు ఎండబెట్టి దాచుకోవచ్చు. అలా ఆ ఎండిపోయిన వేర్లని ఒక టీలా కాచుకొని ఒక కప్పు తాగారనుకోండి, ఆ ఆస్తమా తగ్గుద్ది అనమాట. దానికి ఆయాసం వెంటనే తగ్గడం కోసం ఈ మైసూరు మల్లి వేర్లని ఎండబెట్టి దాచుకొని టీలా కాచుకొని తాగొచ్చు అనమాట. అలా మనకి ఆ ఆయాసం వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇప్పుడు మనకి ఇంట్లో పెద్దవాళ్ళని ఎవరైనా ఇప్పుడు సడన్గా బీపీ షుగరు ఉన్నవాళ్ళు ఉంటారు. అదేమవుతుందంటే సడన్గా ఎందుకో ఈ కారణం చేత బీపీ హై అయిపోతుంది, షుగర్ హై అయిపోతుంది. మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళే వరకు మనకి ఏదైనా సపోర్ట్ ఉంటే మంచిది కదా. అలా ఉండడం కోసం ఈ మైసూరు మల్లి మొక్క ఇంట్లో వేసుకున్నారనుకోండి చక్కగా. అలా ఎప్పుడైనా బీపీ కానీ షుగర్ కానీ హై అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళే వరకు మీరు కొంచెం అది కంట్రోల్లో ఉండడానికి ఈ ఆకు రసం ఒక 4 ml రసం తాగిస్తే, ఆకు చితకొట్టి రసం తీసి ఒక 4 ml రసం తాగిస్తే అది కొంచెం కంట్రోల్ అవుతుంది. తగ్గిపోదు, కంట్రోల్ అవుతుంది. మీరు హాస్పిటల్కి వెళ్ళే వరకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ తర్వాత ఆ ట్రీట్మెంట్ చేసుకుంటారు. అలా ఏంటంటే ఇలా మొక్కలు ఇంట్లో వేసుకుంటే మనకి ఎమర్జెన్సీలో ఫస్ట్ ఎయిడ్ లాగా మనం కాపాడుతాయి అన్నమాట. అందులో ఇది ప్రధానమైనది. షుగర్ కానీ బీపీ కానీ హై అయినప్పుడు ఈ ఆకు రసం ఒక 4 ml తీసుకుంటే ఆ షుగర్ బీపీ వెంటనే కొంచెం అదుపులోకి వస్తాయి అన్నమాట. మనం వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకునే వరకు ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. అలా చేసుకోవడానికి మొక్క ఇంట్లో పెంచుకోవడం చాలా ఉత్తమం. ట్యాక్సీ తోలుకుంటూ ఉండేవాడినండి. నాకు సైనస్ అనే కంప్లైంట్ ఏర్పడ్డది సార్. నాకు ముక్కులో గడ్డ కట్టేస్తుందండి. నాకు బాగా విపరీతంగానే ఊపిరి అందిది కదా సరిగ్గా. నాకు ముక్కుతో పీల్చుకునే గాలి నోటితో పీల్చుకునేవాడండి. పాలకొల్లు ఏంటి హాస్పిటల్కి వెళ్ళానండి. డాక్టర్ గారు నన్ను స్కాన్ చేశారండి. లోపల స్కాన్ పెట్టి చూశారు. స్కాన్ పెట్టుకోతే అమ్మ నీకు ట్యాబ్లెట్ వల్ల తగ్గతింకిది, నువ్వు ఇమీడియట్గా రేపు నువ్వు అటెండ్ అయిపోవాలి, నాకు ఆపరేషన్ చేస్తాను, ఒక 40,000 తెచ్చుకోమన్నారండి నన్ను ఆపరేషన్కి. ఈ సైనస్ ఆపరేషన్కి 40,000 తెచ్చుకోమన్నారు డాక్టర్ గారండి. నేను నెల రోజులు కూడా ఏ పని చేయకూడదు, రెస్ట్ తీసుకోవాలి. నేను ఉదయం లేచి ట్యాక్సీ తోలుకుని నేను జీవనోత్తం గడుపుకునేవాడిని. 4 రోజులు వెళ్ళగల బాబు అని ఆలోచించుకున్నాను సార్. నేను పాలకొల్లు నుంచి ఒక నవాబు గారు ఒక లైన్మెన్గా తీసుకొచ్చారండి. కిరాయికి అడుచుకున్నారు ఆయన నన్ను. ఇలాగ రాజమండ్రి దగ్గరికి ఆదాడ వెళ్ళాలి బాబు అంటే కిరాయికి వచ్చాను సార్. నేను వస్తే దారిలో చెప్పాను నవాబు గారికి, నవాబు గారు ఇలాగండి నాకు ఇలాగ సైనస్ గడ్డ కట్టేస్తుందండి ముక్కులోని, రేపు పొద్దున ఆపరేషన్ చేయించాలంటున్నారు, మరి నాకు ఏంటి సార్ అంటే అప్పుడు డాక్టర్ గారిని చూపిస్తానని చెప్పేసి డాక్టర్ గారు చూపించారండి. చూసారు, రవివర్మ గారు చూసారండి. ఫస్ట్ నెల ట్యాబ్లెట్ ఇచ్చారండి నాకండి సైనస్కి. ఆ నెల రిలీఫ్ అయింది కొద్దిగానండి, రిలీఫ్ అయింది. ఊపిరి అందుకుంటుంది నాకు. అంటే నోటితో పీల్చుకున్న గాలి ముక్కుతో పీల్చుకుంటున్నాను, లైట్గా వచ్చిందండి. కంప్లైంట్ క్లియర్ అయిపోతుందని చెప్పేసి ఇప్పుడు దాకా మొత్తం క్లియర్ అయిపోయింది సార్ నాకు సైనస్ అంతా. దాంతోపాటు షుగర్ కంప్లైంట్ మళ్ళా నెలలో చెప్పానండి సార్కి. షుగర్కి 2 పూట్ల ట్యాబ్లెట్లు వేసిపోయానండి.
ఉదయం సాయంత్రం 2 ట్యాబ్లెట్లు రోజును. ఏంటి జీవితం అంతా ఈ ట్యాబ్లెట్ మింగుతా అని చెప్పేసి విరక్తి పుట్టేసింది నాకండి. జీవితం మీద తింటాను ట్యాబ్లెట్ వేయటమేంటి బతికేంటి అనిపించింది. ఆఖరికి దేవుడి దయ వల్ల అసలే మన రవివర్మ గారి వల్ల ట్యాబ్లెట్లు మొత్తం 3 నెలలు ట్యాబ్లెట్లు మొత్తం మానిపించేస్తారండి. చాలా ఆరోగ్యంగా ఉంది సార్ ఈరోజు నాకు. చాలా హ్యాపీగా ఉందండి. ఫ్యామిలీతో ఇలా హ్యాపీగా ఉన్నానండి. షుగర్ వల్ల కంప్లైంట్లు అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయండి. సార్ ఇచ్చారు మందులు అట్లు కూడా. ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నామండి.